జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా నేను మీతో అమ్మా నాన్నలకు తమ పిల్లలతో ఉన్న అనుబంధం వివరిస్తాను. మోహం అంటే ఒక బంధం, అది వారి మధ్య కుదిరిన బంధం. మాతృత్వం అనే ప్రేమే అది. ఈ ప్రేమ అఫ్కోర్స్ లౌకిక ప్రేమ అనొచ్చు. దీన్ని వేరే ప్రేమగా నిజంగా చెప్పడం కుదరదు. అమ్మకి తన కూతురి మీద, కొడుకు మీద ప్రేమ అనేది నిజంగా ఉంటుంది కదా, దాన్నేమో వాత్సల్యం అంటారు, గొప్ప ప్రేమగా వర్ణిస్తారు. లౌకికంలో మాత్రం ఈ ఉన్నత ప్రేమ అనేది ఉంటే అమ్మా నాన్నలతో పిల్లలకున్న అనుబంధం అనేది గట్టిపడుతుంది. అయినా అది దాని రిలేటివే, లోకం ఎరిగినదే. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తరుగుతుంది. ఒక్కోసారి మన ఆశలు తీరకపోతే దాని మీద రియాక్ట్ అవ్వడం, కోప్పడ్డం, ఆశ నెరవేరలేదని. ఈ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, ఇది అసత్యమని కూడా చెప్పొచ్చు. ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళ మీద ఉన్న ప్రేమ జీవితాంతం తగ్గకుండా ఉంటే అప్పుడే అది నిజమైన ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. అలా లేని పక్షంలో అది నిజమైన ప్రేమ కానే కాదు, అది నిజంగా అసత్యమైన ప్రేమగానే నిలిచిపోతూ ఉంటుంది. లోకమెరిగిన ప్రేమ రిలేటివ్ ప్రేమ, నాట్ రియల్. రియల్ అంటే పవిత్రమైన ప్రేమ, ప్రేమే దైవం అని భావిస్తాం. ఈ పవిత్రమైన ప్రేమతో మనం స్నేహం గనక చేస్తే ప్రతీకార భావం లేకుండా, అత్యాశకు పోకుండా, తప్పుడు ఆలోచనే లేకుండా సాగే ప్రేమ నిజమైన ప్రేమగా, దూరం కాని ప్రేమగా, నిజాయితీ గల ప్రేమగా మనం గుర్తించాలి. ఇలాంటి నిజమైన ప్రేమ ఈ రోజుల్లో చూడడం కొంచెం కష్టతరమైన విషయమే అవుతుంది. జ్ఞానుల్లోనే ఇలాంటి ప్రేమను చూడగలం. వీళ్లకే దీని మీద అత్యాశ ఉండదు. ప్రతి కన్నవాళ్లకి తమ బిడ్డల మీద ఆశ అనేది లేకపోదు. ఒక సోదరి నన్ను చూడడానికి వచ్చేది. తన కూతురి పట్ల తనకు చాలా అభిమానం, కానీ కూతురు తన మనసుకు తోచినట్టు నడుచుకునేది. తనకు పని జరగాలంటే అమ్మ అమ్మ అని ఎప్పుడూ చుట్టూ తిరుగుతుంది. పని జరిగిపోతే డాడీ డాడీ అంటుంది. ఎవరితోనో పనిబడితే వాళ్లతో, అలా బామ్మ తాతలతో పనిబడితే వాళ్లను ప్రేమగా పిలుస్తుంది తను. ఎప్పుడూ తాతయ్య బామ్మలతోనే ఎక్కువగా గడిపేది. వాళ్ళ అమ్మతో అంత అటాచ్డ్గా ఉండేది కాదు. అమ్మతో సహజంగా చనువుగా ఉంటారు. ఆ తల్లి ఎప్పుడూ నా బిడ్డ నా బిడ్డ అని మురిసిపోతూ ఉంటుంది. తనను చక్కగా చదివించింది. తన చదువు కోసం తల్లి తండ్రి చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు, చాలా కష్టపడేవారు. దీనికి కారణం ఏంటంటే ఆ కూతుర్ని మంచి స్కూల్లో చదివించి, నానా కష్టపడి తనను కాలేజీలో బోలెడంత ఖర్చు పెట్టి ఎలాగైనా చదివించి పైకి తేవాలన్నదే కోరిక. ఆ అమ్మాయి కూడా బాగా చదువుకునేది. తన చదువులో యావరేజ్గా కనిపించిన చదువు మీద శ్రద్ధ తగ్గింది. తను బాయ్ ఫ్రెండ్స్తో తిరగడం మొదలుపెట్టింది. పెళ్లిదాకా వెళ్ళింది. నిజంగా తల్లిదండ్రులకి ఇది ఇష్టం లేదు. అయినా కూతురి క్షేమం కోరి దానికి వాళ్ళిద్దరూ ఓకే అని చెప్పేశారు. తను తన ఇష్టప్రకారం నచ్చినవాడితో పెళ్లికి సిద్ధపడింది. అమ్మకు పెళ్లి ఖర్చులు తగ్గించాలి అనుకుంది. ఈ విధంగా ఆలోచించేది కాదు. కానీ తనే అనేది, నా పెళ్లి మాత్రం గ్రాండ్గా అందరూ ఆశ్చర్యపోయేలా చేసి తీరాలని తను శాసించింది. ధామ్ ధూమ్ అని చేయాలి, నాకు కాస్ట్లీ శారీ కావాలి, ఖరీదైన నెక్లెస్ కావాలి, నాకు పట్టు చీరలు కావాలి. ఇలాగే చెప్పి తన పెళ్లి ఖర్చులు దాదాపు ₹1,00,00,000 దాకా తీసుకొచ్చేసింది. తను చక్కగా మాట్లాడి కళ్యాణం చేయించుకుంది. తల్లికి దేవుడంటే చాలా ఇష్టం. ఆవిడతో కూతురు దేవాలయాలకు వెళ్తూ ఉండేది, తల్లిని సంతోషపెట్టడం కోసం. తండ్రికి ఏదేది ఇష్టమో అది ఇష్టప్రకారం చేసేది. వాళ్ళ చేత డబ్బు ఖర్చు పెట్టించి వైభవంగా తన పెళ్ళి జరిపించుకుంది. చాలా భారీగా పెళ్లికి ఖర్చు పెట్టారు. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు?
కానీ ఆ అమ్మాయి వీళ్లకు తగ్గట్టుగా నడుచుకునేది కాబట్టి వీళ్ళు సంతోషంగా భరించేవారు. ఈ కారణంగా వాళ్ళు ఎంత డబ్బు కూడబెట్టారో అంత డబ్బు కూతురి పెళ్లికి ఖర్చు పెట్టారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత కూతురేమో తన అత్తగారింటికి వెళ్ళి తన కొత్త జీవితం ప్రారంభించింది. తను కొత్త ఇల్లు కొనడానికి ఈ కన్నవాళ్ళు కూడా సాయం చేశారు. కానీ నిజం చెప్పాలంటే కూతురు మాత్రం తన మనసుకు తోచినట్టు నడుచుకునేది. అవసరమంటే తల్లి స్పందించేది కానీ కూతురు స్పందించేది కాదు. ఒకసారి ఏమైందంటే, ఒక ధార్మిక ఫంక్షన్ జరుగుతుంది, గురు పౌర్ణమి ఆ రోజు కాబోలు. అందువల్ల తల్లి కూతురుతో చెప్పింది, నేను నమస్కరించి గురువు దగ్గర ఆశీస్సులు అందుకుంటే మంచిది. ఆయన ఆశీర్వాద బలంతోనే ఇవన్నీ నీకు దక్కాయి. నువ్వు ఆయన్ని ఒకసారి దర్శించుకో, 5 నిమిషాలు ఆయన ఆశీస్సులు అందుకో అని చెప్పింది. కానీ ఆ అమ్మాయి వెళ్ళలేదు. ఆ రోజు ఆ అమ్మాయి ఫోన్లో తన భర్త ఒక ముఖ్యమైన పని అప్పగించాడు, అందువల్ల రాలేకపోయానని చెప్పి తప్పుకుంది. ఆ తల్లి పాపం చాలా బాధకు గురయ్యింది. నేను పిలిచినందుకైనా తను రాలేదే, నేను తన కోసం ఎన్నో చేశాను, సరే పోతే పోని, వచ్చినప్పుడే చూసుకుందాం అని వదిలేసింది. పోతే పోని అని వదిలేసింది. ఆ తర్వాత ఇంకోసారి ఇంకో ఫంక్షన్ ఏదో జరిగింది. కూతురికి బర్త్డే వచ్చింది. అప్పుడు ఆ కూతురు తల్లికి ఫోన్ చేసి, నా బర్త్డే తప్పకుండా ఇంటికి రావాలని మరీ చెప్పింది. నేను నిజంగా వస్తాను, కానీ నీ బర్త్డే నాడు మా గురువు గారి దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకోవడానికి తప్పకుండా రావాలని కోరుకుంది. వెంటనే ఆ అమ్మాయి డ్రామా ఆడింది. నేను చాలామందిని విందుకు పిలిచాను, మేం బయటికి వెళ్ళాలి, ఈవినింగ్ పార్టీ వేరే అరేంజ్ చేశాను అని చెప్పింది. బట్ ఆవిడ పర్వాలేదు, ఒక 5 నిమిషాలైనా ట్రై చేసి ఆశీర్వాదం తీసుకెళ్ళు అంది. సరే చూస్తాను అని అలా ఇలా చాలా గొప్పలు చెప్పింది. కానీ ఈవిడ పాపం కూతురికి ఆశీస్సులు అందుతాయో లేదోనని బాధపడుతూ అక్కడికి వచ్చింది. నా సంతోషం కోరి ఏమీ చేయడం లేదు, నేను మాత్రం తన సంతోషం కోసం సర్వం చేస్తున్నాను, జీవితాంతం ఇలాగే కోరుకుంటున్నాను. ఏ ఒక్క విషయానికి తనని డిస్టర్బ్ చేయడం లేదు, అందులోనూ ఎక్స్పెషల్లీ పెళ్లి తర్వాత తనను డిస్టర్బ్ అనేది చేయడం లేదు. తను ఏవైనా చేయని అని ఆవిడ ఏది డిమాండ్ చేయలేదు. తన ఒక్కగానొక్క డిమాండ్ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని. అది ఎవరి కోసం? తన కోసమే కదా. కానీ తను అది కూడా చేయలేదు. ఈవిడికి అప్పుడే విషయం అర్థమైంది, ఇది నా మోహమే, నేను అంతగా ఎగబడుతున్నాను, లేదంటే నేను ఎందుకని ఇలా పాకులాడాలి. 50 లక్షలకు పైగా పెళ్లి ఖర్చులు భరించాను, అతిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ తర్వాత ఒక సోదరుడు కూడా ఉన్నాడు, ఆ పైన మేమున్నాం. వయసు అయ్యాక మేం ఏం చేయగలం చెప్పండి చూద్దాం. నా జీవితకాలంలో సగం జీవితం కష్టాల్లో గడిచిపోయింది. మాకు వయసు మీద పడే సమయం దగ్గర పడుతోంది. మాకు డబ్బుతో పని పడింది, దీనికోసం మళ్ళీ మేం కష్టపడాలా? మీ నుంచి మాకు బదులు కూడా దొరకదు, అది మాకు అక్కర్లేదు కూడా. బట్ ఆఖరి రోజుల్లో మేము సౌకర్యంగా ఉండాలి కదా. కానీ తన దృష్టిలో తన భర్త, తన ఇల్లు అనే సర్వం ఆలోచిస్తూ ఉంది. అమ్మ మాటకు తను కొంచెం కూడా రెస్పాన్స్ అయ్యేది కాదు. అందువల్ల ఆవిడ చాలా బాధకు గురైంది. ఈ విధంగా ఆలోచించుకోవడం మంచిదైపోయింది. తను ఇలా నడుచుకోవాలని నిర్ణయించుకుంది. తన పట్ల ఉన్న మోహం అనేది కరిగిపోయింది. ఇప్పుడు నా లెక్క చెల్లైపోయింది. నువ్వు ఎలా ఉంటే అలాగే నేను ఉంటాను. నేను వచ్చి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళను. ఈ మోహం ఈ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎన్ని సమస్యలు సృష్టిస్తుందో. ఈ లౌకికం ఉన్నంత వరకు ఇదే తీరును కొనసాగుతుంది. మెలకువగాను అవేర్నెస్గాను ఉండండి. ఎప్పుడూ నార్మల్గా ఉండండి. అతిగా మోజు పెంచుకోకండి. ఎక్సెసివ్ మోహం వల్లే ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఆ సోదరి జ్ఞానదీక్ష వల్ల అన్నిటినీ అర్థం చేసుకుంది. పర్వాలేదు, జీవితంలో తెలియకుండా చేసిన తప్పుల వల్ల ఏమీ నష్టపోం కదా. నాకు ఇప్పుడైనా బుద్ధి వచ్చింది, నాకు కొంచెం బుర్ర పనిచేస్తుంది. నా బుర్ర పని చేయబట్టే నేను ఇంత తెలుసుకోగలిగాను. నాకు మోహం దూరం అయ్యింది. నేను చాలా ఫ్రీ అయ్యాను. బరువు బాధ్యతలన్నీ తప్పిపోయాయి. ఎప్పుడు ఈ మోహం పోయిందో అప్పుడు మనకు ఈ ఆశ అనేది ఉండదు కదా. కొంచెమైనా మోహం అనేది పిల్లల మీద ఉంటే ఆశ అనేది కాస్తో కూస్తో ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుని
ఆవిడ చాలా సంతోషించింది. అన్నింటికంటే తనలో తను చాలా మురిసిపోయింది. జరిగిందంతా మన మంచికే. చాలాసార్లు ఏమవుతుందంటే, చాలా మందిలో ఏమవుతుందంటే, మేము మా పిల్లల మీద మోహం పెంచుకోవడం లేదు, చాలా మెలకువగా ఉన్నాం అని భావిస్తున్నారు. ఒక సోదరుడు వచ్చేవాడు. అతను ఎప్పుడూ జ్ఞానంలో నిమగ్నమైనట్టు చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అతనికి బ్రెయిన్లో ఏదో లైట్గా అనిపించింది. నాకు సూక్ష్మంగా కాస్త మోహం ఎక్కడో దాగుంది. అతను ఏమన్నాడంటే, నా కొడుకు చాలా దూరంలో ఉన్నాడు, కాబట్టి ప్రతి ఆదివారం వాడితో మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాను. ఒకసారి అతని ఫోన్లోకి రాలేదు. వెంటనే తన ఫోన్ రాలేదని మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫోన్ దగ్గరే కూర్చుని ఉన్నాను. రాలేదు రాలేదు అని అదే ఆలోచనలో పడిపోయాను. కాల్ రాగానే నా మనసంతా సంతోషంతో మునిగి తేలిపోయింది. అరెరే, నా కొడుకు నన్ను మర్చిపోలేదు అనుకున్నాను. కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాకపోతే తెగ టెన్షన్ ఫీల్ అవుతాను. ఇదంతా మోహం వల్లే కదా. ఆకర్షణ అనేది ఒకటి ఉంది. లాగేయడం అంటారు, అంటే మనసును లాగేయడం. ఇవన్నీ మోహం వల్ల కలిగే లక్షణాలే. ఆయనకు అప్పుడే అరెరే ఇది మోహం అని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఎన్నో విషయాలు నేను వర్కౌట్ చేసి చెప్పాను. అరే ఇవన్నీ తప్పని అతను అర్థం చేసుకున్నాడు. యాక్చువల్గా అతని కూతుళ్ళు కొడుకులు మంచి అండర్స్టాండింగ్ గలవాళ్ళు, గొప్ప తెలివితేటలతో సుఖ సంతోషాలతో వాళ్ళ జీవనం వాళ్ళు సాగించారు. తల్లిదండ్రుల ప్రేమను మిస్యూజ్ చేసే రకం కాదు. ఈ కాలపు పిల్లలు తల్లిదండ్రులు చూపించే ప్రేమను బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు. కానీ మోహం అనేది ఒకటి ఉంది కదా మనకంటూ. మన సమాజంలో సొసైటీలో మర్యాద ఉంది. నా కూతురు ఇక్కడుంది, నా కొడుకు అది చేస్తున్నాడు, ఈ కాలం పిల్లల్లా నా పిల్లలు లేరు, నా దగ్గర చాలా వినయంగా ఉంటారు, నా నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయలేదు, నేను ఏం చేయమంటే అదే చేస్తారు. ఈ విషయంలో ఒక అహంకారం, మర్యాద లోపల కల్లోలం సృష్టిస్తాయి. కొడుకు పెళ్లి కావడంతో కోడలు ఇంటికి రాగానే తను మాట్లాడే మాటలకు మనం సమాజంలో ఎదిరించి మాట్లాడలేం. ఇవన్నీ దాచి దాచి లోపల దాచుకుంటూ ఉంటాం. మర్యాద కోసం చూస్తే ఇంకా సమస్యలే మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ రకమైన అనుభవం చాలామందికి ఏర్పడింది. ఒక సోదరి నన్ను కలవడానికి వచ్చేది. తను ముంబైలో ఉంది. తనకొక కూతురు ఉంది. ఆవిడ చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాగా డబ్బు గల వాళ్ళ కుటుంబానికి చెందిన మనిషి. కానీ తన హస్బెండ్ పని విషయంలో మాత్రం చాలా స్టెబెండ్గా ఉంటాడు. కష్టాన్నే గుర్తిస్తారు. ఎవరి నుంచైనా ఏదైనా తీసుకుంటారు, తీసుకోవడమే గురిగా ఉంటారు. అతనికి హఠాత్తుగా ఒకరోజు హార్ట్ ఫెయిల్యూర్ అయింది. అతని పాపం కన్ను మూశారు. పాపం ఆ సోదరి మీదే అందరూ పడి ప్రాబ్లం చేశారు. ఉన్నదంతా ధారపోసింది. గొప్ప ఫ్యామిలీకి చెందిన పద్ధతైన మనిషి, గొప్ప సాధ్వి. ఒక్క రూపాయి కూడా అప్పు ఉంచకుండా ఎవరికీ భారం కాకుండా చూసుకుంది. భర్త అప్పు నా అప్పు లాంటిది అంది. నేనే దీనికి బాధ్యురాలిని, నాదే రెస్పాన్సిబిలిటీ అంది. అందువల్ల అప్పుల వాళ్ళకి ఉన్న ఇల్లు కాస్త అమ్మేసి వాళ్ళకి వాళ్ళ డబ్బు సెటిల్ చేసేసింది. తన ఒంటి మీద నగలన్నీ తీసి అమ్మేసింది. ఆ డబ్బు అందరికీ పంచిపెట్టింది. అప్పుడు తన దగ్గర ఏమీ మిగలేదు, ఒక్క కొడుకు తప్ప. టీనేజ్ కుర్రాడు, తండ్రి లేడు. కాబట్టి చేసిన అప్పులన్నీ సెటిల్ చేసింది. ఇల్లు గడవడమే చాలా ఇబ్బందిగా మారిపోయింది. కొడుకు మనసు చదువు మీద లగ్నం కాలేదు. అతని మనసంతా డిప్రెషన్కి గురైంది. అందువల్ల అతను చదువు మానేశాడు. పాపం అతను చాలా డీలా పడిపోయాడు. ఆ అమాయకుడు గ్యాంగులో చేరి ఇరుక్కుపోయాడు. ఇక్కడ తల్లి తిండి లేక విలవెల్లాడుతుంది.
తన కొడుకేమో తప్పుడు దారిలో నడిచి 4 డబ్బులు సంపాదించి తల్లిని కాపాడాలనుకున్నాడు. తన తల్లికి ఇదంతా తెలీదు, ఇలా మారిపోయాడని తెలీదు. అతన్ని పోలీసులు పట్టుకెళ్ళినప్పుడే ఆ అసలు విషయం తెలిసొచ్చింది. కష్టాల పాలయ్యింది, డబ్బులకి ఏం చేయాలో తోచలేదు. వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలి, ఇల్లు గడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి వంట పని చేస్తే గాని 4 రాళ్ళు రాని పరిస్థితిలో బతుకుబండి లాగుతోంది. ఆ రకంగా కొడుకును ఆదుకోవాలనుకుంది. అది కూడా అతను పాడు అలవాట్లకు తగలేస్తానన్నాడు. కొడుకు కనిపించట్లేదని తెలిసినప్పుడు చాలా బాధపడింది. అతను జైలు పాలయ్యాడు. ఆ తర్వాత ఆవిడ పాపం ఒంటరిదైపోయింది. ఎక్కడ ఆవిడ పని చేస్తూ ఉండేదో అక్కడ బాగా బతికిన తనను పని మనిషిలా ట్రీట్ చేశారు, నీచంగా మాట్లాడారు, బాగా టార్చర్ చేశారు ఆ పని చేసే చోట. ఒకసారి ఏమైందంటే, ఇక నాకంటూ ఎవరూ లేరు, నేను ఎవరి కోసం బతకాలి, నన్ను పోషించుకోవడానికి నేను బతకాలి కదా, ఇంతకంటే చచ్చిపోవడం మేలు అని నిర్ణయం చేసుకుంది. ఒకసారి ఏమైందంటే, తాను పనిచేసే ఇంట్లో అనవసరంగా నిందించారు. నువ్వు ఇంటి పని చేస్తూ పళ్ళు కాజేస్తున్నావు, వెన్న కాజేస్తున్నావు, తినేస్తున్నావు అన్నారు. తను సున్నితమైన మనిషి కాబట్టి సౌమ్యంగా బదులు చెప్పింది. అమ్మ, నేనేమీ కాజేయలేదు. ఆవిడ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పింది. కానీ ఆవిడ మాటలు ఆ ఇంట్లో ఎవరూ వినిపించుకోలేదు. ఇంతవరకు ఆ దొంగతనాల నిందలు ఎవరూ ఆపాదించలేదు. తను అది భరించలేకపోయింది. అసలే దుఃఖంలో ఉంది. ఈ అభాండాలతో మరింత డీలా పడిపోయింది. ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈ రోజు నుంచి నాకు బతకాలని లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇదే నా ఆఖరి రోజు అని అనుకుంది. ఈ విధంగా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో మరో పని మనిషి వచ్చి టీవీ ఆన్ చేసింది. బై ఛాన్స్ ఆ టీవీలో మన ప్రోగ్రాం చూసే ఛాన్స్ ఆవిడకి దొరికింది. అందులో ఇదే కనిపించింది. అమ్మా నాన్న పిల్లల సమస్యల మీద ప్రోగ్రాం రన్ అయింది. అది చూడగానే ఆ సోదరి అరెరే, దీని గురించి టీవీలోనే వస్తుందేమిటా అని ఆశ్చర్యపోయింది. ఒకవేళ మీ అబ్బాయి తప్పుడు సావాసాలు చేశాడా, తప్పుడు పనులు చేశాడా, దొంగతనాలు చేశాడా, ఇలా ఉంటే ఆ కన్నవాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, అలాగే ఆత్మహత్య చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు, ఇవన్నీ నిజ జీవితంలో ఎలా పరిష్కరించాలో తెలుసుకుంది. తనకు వెంటనే అరే, మన సమస్యలే టీవీలో రన్ అవుతున్నాయి అనుకుంది. నిజంగా దీని వెనకాల ఆ దేవుడి సందేశం ఏదో ఉంది అనుకుంది. అందువల్ల ఆ క్షణమే తను ఆత్మహత్య నుంచి విరమించుకునే ఆలోచనకు వచ్చింది. ముందు మనం వెళ్ళి నిర్మాణం కలుద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో తీరిగ్గా మనం ఆలోచిద్దామని అనుకుంది. ఆ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. పాపం ఆవిడ నా కోసం ఆతృతగా ఎదురుచూసింది. నేను అమెరికా నుంచి తిరిగి రాగానే తను పర్సనల్గా టైం తీసుకుని నన్ను కలుసుకుంది. అప్పుడు తనకు అంతా బోధించాను, పరిష్కార మార్గం చెప్పాను, జీవితంలో ఏం సాధించాలో అది చెప్పాను. నేను చెప్పిందంతా చక్కగా పాటించి పుట్టెడు దుఃఖం నుంచి తను బయటపడింది. అలాగే పిల్లల మీద ఉన్న మోహాన్ని దూరం చేసుకుంది. లైఫ్లో ఏం ఎదురైనా ఫేస్ చేయగల శక్తి, ధైర్యాన్ని తెచ్చుకుంది. ఆత్మశక్తిని చక్కగా అర్థం చేసుకుని ఆ మార్గం అనుసరించింది. ఒక విధంగా ఆత్మహత్య యత్నం నుంచి బయటపడింది. ఆత్మసంతృప్తితో హాయిగా ఫీల్ అయ్యింది. తన కొడుకు కూడా ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాడు అని చెప్పింది. ఈ విధంగా మనిషి తనను మార్చుకోగలడు. మోహం అనేది మనిషిని ఎంత బాధ పెడుతుంది. పిల్లలు ఉండడం వల్ల ఏవేవో జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఆత్మహత్యలు కూడా పిల్లల మీద ఉన్న మమకారం వల్లే జరిగిపోతూ ఉన్నాయి. ఈ మోహం అనేది జీవితంలో ఎంత తక్కువైతే అంత మంచిది, సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజుల్లో ఇవన్నీ మన ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఇలా అందరి మధ్య కష్టాలు చోటు చేసుకుంటాయి. మీ మనసులో రాత్రింబవళ్ళు ఆ బాధ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పిల్లలు తిడుతున్నారు, కోప్పడుతున్నారు, ఇంకా ఎన్నెన్నో. భగవాన్ మహావీరుడి దర్శనార్థం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంది. అతను కష్టనష్టాలు ఎదుర్కొనే విధానం నేర్పిస్తారు. అతను
దూరభారాలు నడిచి వెళ్లాలన్నా ఎవరూ తోడు రాను అన్నారు. ఈ విధంగా సర్వం నడిచి నడిచి ఆయన ఆర్య దేశాదులు తిరిగి వచ్చారు. ఆయన వెళ్ళిన చోటల్లా ప్రజలందరూ గుండెల్లో దాచుకుని సకల మర్యాదలు చేశారు. అప్పుడు ఏమీ స్పందించలేదు. ఆ పక్కనే ఉన్న దేశానికి వెళ్లారు. మన కర్మ సిద్ధాంతాల్లో ఏమైనా మార్పులు వస్తాయేమో అని ఆయన ఆశించారు. అందరూ వేడుకున్నారు. అయినా ఆయన అంతటా నడిచే వెళ్లారు. నడత నేర్పించారు. ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. తపస్సులో కూర్చున్నారు. ప్రజలు ఆయనకి పాడైన ఆహారం అందించారు. అది కూడా తిట్టుకుంటూ ఇచ్చారు. కొందరు తిట్టారు, అవమానించారు. ఎంతోమంది ఆయన కొట్టడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ ఆయన మనసులో సంతోషం మాత్రమే మిగిలింది. బయట ఏం జరిగినా అది నా మనసుని ఏమీ బాధించట్లేదు అని అనుకున్నారు. ఆత్మలో మాత్రమే నేను దైవాన్ని చూడగలనన్నారు. ఇది మనసులో పరీక్షించి నాకు ఏదీ కష్టం అనిపించలేదు, సర్వం ఆత్మమయం అన్నారు. నాకు కష్టాలు లేవన్నారు. ఏం జరిగినా సరే భగవాన్ మహావీరుడు తన కర్మ సిద్ధాంతాల్లో భాగంగా ఐరోపా దేశాన్ని సందర్శించారు. ఈ రోజుల్లో ఏ పని కోసమూ మీరు ఇల్లు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. తపస్సు లాంటివి చేయనక్కర్లేదు. ఏ నిమిషమైనా ఏ విషయమైనా మీరు ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలున్నారు, తల్లిదండ్రులున్నారు, కొడుకులు కూతుళ్ళున్నారు. వీళ్లతో పాటు భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఇంట్లో పనివాళ్లు కూడా అక్కడ ఉన్నారు. పని చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేస్తారు. ఏదో ఒకటి వాగుతూ మీ వెనకాల వస్తారు. పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత మున్సిపాలిటీలో కంప్లైంట్ చేస్తారు. లేదంటే కుళాయిలో నీళ్లు రాకుండా కట్ చేస్తారు. ఇదే పాతీళ్ళు అయితే పడగొడతారు. పక్కింటి వాళ్ళు మీకు ఇబ్బంది కలిగిస్తారు తపస్సు భంగం చేయడానికి. దానికోసం మీరు చాలా దూరం వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంట్లో తిష్ట వేసుకుని మీరు చక్కగా తపస్సు చేయొచ్చు. ఈ తపస్సు చేస్తే మీ దగ్గరున్న కోపం, ద్వేషం, మోహం, లోభం అన్నీ దూరమవుతాయి. పిల్లలు ఇబ్బంది పెట్టినప్పుడు, అవమానపాలు చేసినప్పుడు తమ పిల్లలు వినయం ప్రదర్శిస్తారు. మీ జీవితంలో వేల అవమానాలు ఎదురైతే అందులో ఒకటి ఇప్పుడు గుర్తిస్తే ఒక విషయాన్ని మాత్రం మీరు నిజంగా విజయం సాధించగలరు. ఇప్పుడు తగ్గిపోయింది. 90% జీవితంలో మార్పు కోసం చూస్తారు. ఈ రకంగా మార్పులు ఒక్కొక్కటి మనిషిని మార్చేసి కర్మ నుంచి బయటపడేస్తుంది. కొత్త జీవితం ప్రారంభించండి. ఆలోచన మీ మనసులో ఎప్పుడు చిరస్మరణీయంగా నిలిచిపోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎప్పుడూ చిరునవ్వుతో స్వాగతించాలి. అది బయట పెట్టకూడదు. అప్పుడు మీ మనసు నిర్మలమవుతుంది. అరేరే, ఎవరు నన్ను అవమానించారో వాళ్ళు నాకు చాలా మేలు చేశారు అనుకోవాలి. ఈ కర్మ నుంచి విడుదల చేశారు. ఈ మానవ అవమానం నుంచి ముక్తి ప్రసాదించారు. నన్ను మోక్ష మార్గంలో పయనించేలా దారి చూపారు. ఎవరు తప్పు చేయకుండా ఉండలేరు, కానీ తప్పులు చేయనట్టు కనిపిస్తారు. వాళ్ల కోసం మనం జాలి పడకూడదు. ఈ విషయాలన్నీ మీరు ఎల్లవేళలా ఆలోచించాలి. మీరు బాధపడొచ్చు, అవమాన పాలవచ్చు, అనవసరంగా చిక్కుల్లో కూడా పడొచ్చు. అయినా మీ మనసులో స్థిరమైన ఆలోచన చెదిరిపోకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా అవన్నీ కర్మల నుంచి దూరం చేస్తున్నాయి అనుకోవాలి. నేను ముక్తి కోసం, మోక్షం కోసం పాటుపడుతున్నాను అని అనుకోవాలి. జై సచ్చిదానంద.